చాలా బాధల్లో, వేదనల్లో మీరున్నారు కదా. హార్ట్ బ్రేక్ అయిన పరిస్థితిలో మీరున్నారు కదా. మీరు ఒక అబ్బాయిని లవ్ చేశారు. ఆ అబ్బాయి మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. మీరు ఒక అమ్మాయిని లవ్ చేశారు. ఆ అమ్మాయి మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. లేకపోతే మీ హస్బెండ్ మిమ్మల్ని మోసం చేసి మీ వద్ద నుండి దూరం అయిపోయి వెళ్ళిపోయాడు. లేకపోతే మీ వైఫ్ మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. దీని మూలాన మీ హృదయంలో చాలా గాయాలయ్యి చాలా బాధపడుతూ వేదన పడుతూ ఉన్నారు. నోటి మాటల వలన కలుగుతున్న నొప్పి మూలాన మీ హృదయం చాలా గాయపరచబడింది. ఈ రోజున మీరు గాయపరచబడిన పరిస్థితిలో ఉన్నారు. అంటే హార్ట్ బ్రేక్ అయింది. మీ హార్ట్ బ్రేక్ అయ్యేలాగా మీ జీవితంలో గడిచిన అనేక నెలల నుండి, అనేక దినాల నుండి, అనేక సంవత్సరాల నుండి జరుగుతూనే ఉన్నాయి. మీరు అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయ్యి మీరు బెడ్ మీద ఉన్నారు. లేకపోతే ఎగ్జామ్స్ రాస్తే ఫెయిల్డ్ అయ్యి మీ హార్ట్లో ఒక పెద్ద గాయం ఏర్పడింది. అలాగనే అనారోగ్య పరిస్థితిని బట్టి చాలా గాయపరచబడ్డారు. మీకు ఇష్టమైన మీ ఫాదర్, లేకపోతే మీ హస్బెండ్, మీ మదర్, మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు రీసెంట్గా మీ జీవితంలో ఉండి మిమ్మల్ని వదిలి శాశ్వతంగా ఈ భూమిని వదిలి వెళ్ళిపోయారు. దీని మూలాన ఆదరణ లేక, దీని మూలాన చాలా గందరగోళమైన పరిస్థితిలో మీరున్నారు. చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో మీరున్నారు. ఇప్పుడు నేను చూపిస్తున్న బైబిల్ గ్రంథంలో ఉన్న అధ్యాయాన్ని, ఆ వచనాలని చదివితే ఖచ్చితంగా మీకు ఆదరణ కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది. దేవుడు మీ పట్ల ఏం చేయబోతున్నాడో ఒక స్పష్టత అనేది మీకు కలుగుతుంది. దేవుని యొక్క వాక్యం నిన్ను బ్రతికించి మీ బాధల్లో నెమ్మదిని కలుగు చేస్తుంది. ఆ నెమ్మది కలిగించే వాక్యాలను నేను మీకు కొన్ని చూపించబోతూ ఉన్నాను. వాటి గురించి ప్రస్తావించబోతూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో నుండి. కాబట్టి ఆ మాటలు విని మీరు బలపడండి. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోను ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. అలాగనే కామెంట్స్లో యేసయ్య నన్ను బాగు చేస్తాడు అని రాయండి. కామెంట్స్లో యేసయ్య నన్ను బాగు చేస్తాడని రాయండి. అలాగే ఈ యొక్క వీడియోకి హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. స్టేటస్లో వాటిల్లో ఈ యొక్క లింక్ షేర్ చేయండి. ఇన్స్టాలో కూడా షేర్ చేయండి. ఈ యొక్క వీడియోస్ని కట్ చేసి స్టేటస్లో కూడా పెట్టండి. సో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ వీడియో పూర్తయ్యే టయానికి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా ఆ ప్రార్థన మీకు ఓదార్పును వస్తుంది. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు కూడా ఈ యొక్క మాటలను వినండి. బైబిల్ గ్రంథంలో నాకు ఎంతో ఇష్టమైన వాక్యము. నా హార్ట్ బ్రేక్ అయ్యి నా జీవితంలో జరిగిన ఒక సందర్భం ఏంటి అంటే, నేను ఒక స్త్రీని ఎంతో ఇష్టపడి ప్రేమించిన తర్వాత ఆ విషయంలో నాకు చాలా ఇబ్బంది కలిగి ఆ స్త్రీ నన్ను మోసం చేసి, నా జీవితంలో జరిగిన యథార్థ గాథ. నేను ఒక వ్యక్తిని చాలా సిన్సియర్గా లవ్ చేశాను. లవ్ చేసిన తర్వాత అది బ్రేకప్ అయింది. నేను మోసపోయాను, చాలా గాయపరచబడ్డాను. సో ఆ టైంలో నాకు చనిపోవాలి, లేకపోతే పెద్ద తాగుబోతు అయిపోవాలి, లేకపోతే ఏదో ఒకటి చేయాలి, అసలు చాలా విధ్వంసకరమైన స్థితిలో ఉన్నప్పుడు నాకు ఈ యొక్క వాక్యం బైబిల్ గ్రంథంలో కనబడింది. యోబు గ్రంథము 6వ అధ్యాయం 17 నుంచి నేను చదవడం స్టార్ట్ చేశాక, ఈ వాక్యాలు చదివిన తర్వాత నాకు దేవుడి మీద మరింత విశ్వాసం కలిగిన తర్వాత నేనేం చేశానంటే, ఒక 2 నెలలు 3 నెలలు బైబిల్ గ్రంథం అంతా మొదటి నుంచి ఆఖరి వరకు కూడా చదివా. సో నాకు అన్యాయం జరిగింది, నాకు మోసం జరిగింది. సో నేను రాంగ్ నిర్ణయం తీసుకున్నాను. ఆ గాయం అనేది చాలా పెద్దగా నా హృదయంలో ఏర్పడింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ టైంలో నేను దేవుణ్ణి ఆశ్రయించి వాక్యం చదవడం స్టార్ట్ చేశాను. కట్ చేస్తే కొంతకాలానికి ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం చదవగా పూర్తిగా ఆ జ్ఞాపకాలు, ఆ గాయాలన్నీ నా హృదయంలో పోయాయి. ఇక నేను బ్రతకలేను అనుకున్న నన్ను దేవుడు ఈ రోజున ఉన్నతమైన స్థానంలోకి దేవుడు నన్ను తీసుకొని వెళ్ళి నాకు మంచి జీవితం ఇచ్చి నా హృదయంలో ఏర్పడిన గాయాలన్నీ దేవుడు మాన్పించాడు. సో ఈ రోజున లవ్ బ్రేకప్ అయిన నీతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఫ్యామిలీలో బ్రేకప్ జరిగిన నీతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నావు, ఎన్నో ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు గాక, కానీ ఈ యొక్క వాక్యాలు చదువు, దేవుడు నీతో మాట్లాడతాడు. సో యోబు గ్రంథం 6వ అధ్యాయం 15 నుండి, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు,
దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగిన నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణం నుండి, యుద్ధమున ఖడ్గబలం నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయం వచ్చినా నీవు దానికి భయపడవు. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుని ఉందువు. అడవి మృగం నీతో సమ్మతిగా ఉండును. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీ వాటిని నిర్లక్ష్యం చేయదు. అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులను లెక్క చూడగా ఏది పోయి ఉండదు. మరియు నీ సంతానం విస్తారమగుననియు, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురని నీకు తెలియను. వాటి కాలమున్న ధాన్య పనులు ఇల్లు చేరినట్లు పూర్ణ వయసు గలవాడవై నీవు సమాధికి చేరెదవు. మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకొనుము. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను ఒక న్యూస్ చూశాను. ఆ న్యూస్ ఏంటనేది మీకు చూపిస్తాను. చూడండి, మీరు చూడండి, హైదరాబాదులో విషాదము, యూట్యూబర్ ఆత్మహత్య బ్రేకప్పే కారణమా. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, సో ఇది వాస్తవమో కాదో నాకైతే తెలియదు, కానీ చాలామంది బ్రేకప్ మూలాన చాలామంది చనిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. సో మీ జీవితంలో అలా జరగకుండా దేవుడు మిమ్మల్ని రక్షించడానికి, దేవుడు మిమ్మల్ని కాపాడడానికి, మీరు ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క మాటలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. చూడండి, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయం చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. సో దేవుడు ఏం చేస్తాడంటే గాయపరుస్తాడు. దేన్ని గాయపరుస్తాడు? నీ హృదయాన్ని గాయపరుస్తాడు. అలాగే ఆయన గాయం చేస్తాడు. కొన్ని గాయాలు అవుతాయి. కొన్నిసార్లు మనసులో నొప్పి తగులుతుంది. బాధ, వేదన, శ్రమ, కష్టము, వేదన, బాధ ఇవన్నీ దేవుడే పెడతాడు. పెట్టిన దేవుడే ఏం చేస్తాడంటే ఆయనే స్వస్థపరుస్తాడు. ఆయనే గాయం చేస్తాడు, ఆయనే కొడతాడు, ఆయనే కొట్టి ఆయనే కట్టు కడతాడు. సో ఆయనే మరలా బాగు చేస్తాడు. కాబట్టి ఈ రోజున 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగిన నీకు ఏ కీడును తగలదు. ఎన్ని బాధలు ఉన్నాయా? 6 బాధలు ఉన్నాయా? 7 బాధలు ఉన్నాయా? నేను చెప్తాను చూడండి. ఉద్యోగం లేదు, అదొక బాధ. కుటుంబం విడిపోయింది, అదొక బాధ. అప్పుల బాధ. అలాగనే ఇంట్లో అనేకమైన సమస్యలు, శ్రమలు, వేదనలు, బాధలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇలా లెక్క పెడుతూ ఉంటే ఎన్నో బాధలు కలుగుతూ ఉంటాయి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే 6 బాధలు కాదు, 7 బాధలు కాదు, నీకు ఏ కీడు తగలకుండా ఆయన నిన్ను విడిపిస్తాడు. క్షామకాలమున మరణం నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. క్షామకాలం అనగా కరువు కాలం. ఈ రోజున కరువు వచ్చింది, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్తో ఉన్నావు, అయినా మరణించకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. అనవసరమైన గొడవలు జరుగుతూ ఉన్నాయి, అవి కూడా నీకు రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. నోటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ నోటి మాటల ద్వారా నీకు కలుగుతున్న నొప్పి ఏదైతే ఉందో ఆ నొప్పి అనేది నీకు తగలకుండా దేవుడు నిన్ను చాటు చేస్తాడు. ప్రళయం వచ్చినా నీవు దానికి భయపడవు. సో దేవుడు ఈ రోజున నిన్ను అనేకులు నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు, నిన్ను ఇబ్బంది పడుతున్నారు. నోటి ద్వారా వచ్చే మాటల నొప్పి ఎంత భయంకరంగా ఉంటుంది అంటే హృదయాన్ని చాలా గాయపరుస్తుంది. అది నీకు తగలకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. పొలంలోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుని ఉండు. అడవి మృగం నీతో సమ్మతిగా ఉండను. ప్రళయమును క్షామను వచ్చినప్పుడు నీ వాటిని నిర్లక్ష్యం చేయదు. ఒకవేళ ప్రళయమే రాని, కరువే రాని, వాటిని నిర్లక్ష్యం చేసేలాగా దేవుడు నిన్ను చేస్తాడు. అడవి మృగాలే రాని, ఏమాత్రం నువ్వు భయం లేకుండా దేవుడు నిన్ను చేస్తాడు. నీ డేరా అనగా నీ ఇల్లు క్షేమ నివాసం అని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులు నీవు లెక్క చూడగా ఏదీ పోయి ఉండదు. ఎందుకనగా దేవుడు నీ ఇంటిని క్షేమముగా కాపాడుతాడు. ఏ అపాయము రాకుండా దేవుడు కాపాడుతాడు. అయితే నీ ఇంటి వస్తువును లెక్క చూడగా ఏది పోయి ఉండదు. కానీ ఈ రోజున చాలామంది, ఒకవేళ నీ బైక్ పోయి ఉండవచ్చు, లేకపోతే నీ యొక్క కార్ పోయి ఉండవచ్చు, లేకపోతే నీ జీవితంలో విలువైన వాటిని, బంగారం కానీ, వెండి కానీ, డబ్బులు కానీ నువ్వు పోగొట్టుకొని ఉండవచ్చు. దేవుడు ఏం చేస్తాడంటే నీవు లెక్క చూడగా ఒక రోజున నువ్వు మళ్ళీ కౌంట్ చేస్తే ఏది పోయి ఉండదు, అన్ని క్షేమంగా ఉంటాయి, పెట్టిన దగ్గరే ఉంటాయి. కానీ ఈ రోజున అన్నీ కూడా దొంగిలించబడ్డాయి. నీ ల్యాండ్స్ దొంగిలించబడ్డాయి, నీ ఉద్యోగం దొంగిలించబడింది, అన్నీ కూడా దొంగతనంగా నీ యొద్ద నుండి దూరం అయిపోయినాయి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే నీవు లెక్క చూడగా ఏది కూడా పోయినా తిరిగి అది దాన్ని నువ్వు దక్కించుకుంటావు. నీ
సంతానం, నీకు పుట్టిన బిడ్డలు, పుట్టబోయే బిడ్డలు విస్తారం అవుతారు. నీ కుటుంబీకులు, నీ ఫ్యామిలీ భూమి మీద పచ్చికల వలె విస్తరిస్తారు. వాటి కాలమున ధాన్య పనులు ఇల్లు చేరినట్లుగా, చూడండి, ధాన్యపు పన ఎలాగైతే ఇల్లు చేరినట్లుగా పూర్ణ వయస్సు కలిగిన ఇప్పుడే నీవు సమాధికి చేరుతావు. మధ్యలో యాక్సిడెంట్ అయి చచ్చిపోవు, అనారోగ్యంతో చచ్చిపోవు, మిడిల్ ఏజ్లో చచ్చిపోవు, లేకపోతే 60లోనో 50లోనో 40లోనో 30లోనో నీవు చచ్చిపోతావని అనుకోవద్దు. నీవు చావవు. పూర్ణ వయస్సు దేవుడు నీకు కలుగు చేసి సమాధికి చేరినట్లుగా చేస్తాడు. మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. మరి ఈ రోజున నీకు 6 బాధలున్నా 7 బాధలున్నా దేవుడు ఆయన చేతులతో నిన్ను స్వస్థపరిచి ఏ నొప్పి నీకు తగలకుండా, క్షామము, యుద్ధము, ప్రళయము ఏది కూడా లేకుండా నీ ఇంటిని దేవుడు క్షేమముగా ఉంచి ఏది పోగొట్టుకోకుండా నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించినట్లుగా, అలాగే నీకు దీర్ఘాయుషును దేవుడు చిరంజీవిగా ఉంచుతాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. చూడండి, అనవసరంగా చాలామంది యువకులు ఏదో అయిపోయిందని చెప్పి అనవసరంగా సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు. సో మీరు అలాగా చేయమాకండి. బ్రతుకు, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. భయపడకు, ప్రభు మీకు తోడై ఉన్నాడు, ఆయనకి సహాయం చేస్తాడు. నీ కొరకు ఒక చిన్న ప్రార్థన నేను చేస్తాను. ప్రభు యొక్క వీడియోని ఎవరైతే చూస్తున్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను మీరు దీవించి ఆశీర్వదించి నీ మహిమతో నింపండి. వాళ్ళ హృదయాల్లో కలిగిన గాయాలు తొలగించండి, వాళ్ళ కుటుంబంలో ఉన్న కరువును తొలగించండి. అన్ని విధాలని బిడ్డలు మీరు ఆశీర్వదించి దీవించి వర్ధల చేసి నీ మహిమతో నింపమని యేసుక్రీస్తు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.